ఈ మాటలు సాక్షాత్ బాబా చెప్పినవి. ఈ మాటల అంతరార్థం ఆయన బాల్యంలో జరిగింది నిజంగా వెళ్ళి చేశాడని కాదు. ఇక్కడ అది కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతే అది అజ్ఞానం. అంటే ఏ పనైనా సరే శ్రద్ధగా చేయాలి, అప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు అశ్రద్ధాన పురుష ధర్మశాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తని. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత నువ్వు చేసే ప్రతి కర్తవ్య కర్మ అది దైవికము, అంటే లౌకికము అలౌకికము ఏదైనా ఆధ్యాత్మికము ఏ కర్మ అయినా సరే శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అశ్రద్ధతో చేస్తే ఈ జనన మరణ చక్రాల్లో పరిగణించవలసి వస్తుంది. ముక్తి మోక్షమన్న దరిదాపుల్లో కూడా